కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ రైతు దీక్షలు చేస్తున్నాడని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి కనగల్, తిప్పర్తిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను నాశనం చేసిందని, మొదట జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి దీక్షలు చేసుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినట్లే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి ఖాయమని మంత్రి వెల్లడించారు. మన మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే. ఇలా మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా చేసినాం. రోడ్లు దీన్ని సెంట్రల్ లైటింగ్ కాదు, రేపు ఇంకా 4 కోట్ల సీజీఎఫ్ ఫండ్స్ తో డెవలప్ చేస్తున్నాం. ఇలా ఏ కార్యక్రమం చేయకుండా ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతాచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇలా కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడ దీక్ష పెడతాడంట. అసలు సొరంగా ఎందుకు పూర్తి చేయాలి, దానికి ఆన్సర్ చెప్పు. రావణవేలలో ఎందుకు చేయాలి, ఆన్సర్ చెప్పు. ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో. నీకు మొన్న పార్లమెంట్ లో 16 సీట్లలో ఏ విధంగా గుండు చిన్న పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళా గుండు చిన్నానే.